హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? బాగానే ఉన్నామండి. పొద్దున్నే వాళ్ళైతే గుడికి అయితే బయలుదేరామండి. ఇంతకీ చెప్పలేదు కదా ఏ గుడి అనేది. అదేనండి మన మోర్తోట ముక్తేశ్వర స్వామి ఆలయంకి అండి. పెనుమూడు అయితే వచ్చేసాం, పులిగడ్డ అయితే వచ్చేసామండి. పొద్దున్నే చలి బాగా వేస్తుంది. బాగా రోడ్డు అయితే బాగా చలితో బాగా కప్పబడిపోయి ఉందండి. బ్రిడ్జి మీదకి అయితే వచ్చేసాము. అదేనండి మనం పులిగడ్డ రేపల్లె బ్రిడ్జి అండి. చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే. సూర్యుడు కూడా ఇప్పుడే వస్తున్నాడండి. ఇప్పుడే త్వరగా వెళ్ళిపోవాలని మోర్తోట లొకేషన్ ఆ గుడిని నేను మా ఫ్రెండ్ మా బొడ్డోడు లక్కీ గడండి. అదే మీకు చెప్పలేదు కదా, మా కెమెరామ్యాన్ అండి వీడు. బండి మీద అయితే రై అని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇంత త్వరగా ఎందుకు వెళ్తున్నామంటే పొద్దున్న అభిషేకం జరిగిద్దండి. ఆ అభిషేకం చూస్తే ఎంతో పుణ్యం అని చెప్పి పొద్దున్నే బయలుదేరామండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవాడికి సుమారు అవునగేట నుంచి 15 కిలోమీటర్లు ఉండిద్దండి. అలాగే రేపల నుంచి కూడా 15 కిలోమీటర్లు ఉండిద్ది. మనమైతే ఇప్పుడు కృష్ణానది రేవు దగ్గరకు వచ్చేసామండి. ఈ నది ఒడ్డునేనండి మన మోర్తోట ఉంది కూడా. రేపల నుంచి 15 కిలోమీటర్లు ఉండిద్దండి. ఈ గుడి అయితే బాగా ఫేమస్ అండి. ముక్తేశ్వరుడు ఆలయం, శ్రీ పార్వతి గంగా సమేత. అసలు రేవు చూసారండి ఎంత కళకళలాడుతుందో. ఈ వాటర్ కూడా స్వచ్ఛంగా ఉంటాయండి. మనం కాయిన్ వేసినా సరే కనబడతా ఉంటాయండి వాటర్తో. పైన సూర్యుడు కూడా చూసారా, కాంతి కింద పడి ఎంత స్వచ్ఛంగా కనబడుతుందో కళకళలాడుతూ. పక్కనే గుడి చూపిస్తా ఉండండి. ఇప్పుడే ఆ గుడి చూడండి, అసలు ఆ లొకేషన్ చూడండి ఒక్కసారి. గుడి చూడండి. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఆర్చి కనబడుతుంది చూసారా, మన శివుడును గంగా పార్వతి. ఆర్చి పై వరకు వచ్చినాయండి వాటరు. అసలు అప్పుడు చూడాలండి. గుడి చూసారండి ఎంత లొకేషన్ ఎంత బాగుందో. ఒక్కసారి విజిట్ చేయండి అండి. చాలా చాలా బాగుంటుందండి. మొత్తం అంతా గ్రానైట్తో ఉండిద్దండి గుడి మొత్తం. కింద ఫ్లోరింగ్ మొత్తం ఎక్కడా స్కిప్ చేయమాకండి. అభిషేకం లైవ్లో చూపిస్తాను మీకు మొత్తం అంత. మన వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోమాకండి. గంట అయితే కొట్టండి. గుడి చూడండి చుట్టూరు. ఇక్కడ ఒక విగ్రహం అయితే పెట్టుంది. భక్తులు కూడా లోపల ఉన్నారండి చాలామంది. మీకు చూపిస్తాను అది కూడా. ఈ ఎదురుగా గేట్ కనబడుతుంది చూసారా, ఆ గేట్ దగ్గర నుంచి కిందకి మెట్లు ఉంటాయండి మన రేవులోకి. ఇక్కడ ఒకప్పుడు మామూలుగా దాంట్లో కాళ్ళు కడుక్కొని పైకి వచ్చి దేవుడిని దర్శించుకునేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆ గేట్ అయితే మూసేసి ఉంది. అంటే పిల్లలు ఎవరైనా వస్తారు, ఎందుకు ఇబ్బంది ఎందుకని చెప్పి ఇప్పుడు మూసేసి ఉందండి. ఈ పక్కన అయితే మామూలుగా చిన్న విగ్రహాలు ఉన్నాయి. ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసామండి. ధ్వజస్తంభం దగ్గర ఒక శివలింగాన్ని అయితే మామూలుగా ప్రతిష్ఠించారు. గుడి అయితే చాలా చాలా బాగుందండి. ఒకసారి అయితే విజిట్ చేయండి మీరు. లోపల అభిషేకం జరుగుతుందండి శివయ్యకి. స్వయంభుగా వెలిసాడండి ఇక్కడ శివుడు. మీకు ఇప్పుడైతే అభిషేకం అయితే లైవ్లో చూపిస్తాను. శివుడికి పూజలు చేసేది కూడా మీకు లైవ్లో. అసలు ఎంత పుణ్యం అంటే అంత పుణ్యం అండి. ఇక్కడ సంతానం కలిగిన వారు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే సంతానం కూడా కలిగిద్దండి. మొక్కులు ఏమైనా తీర్చుకునే వాళ్ళు కూడా ఒకసారి మనం మొక్కుంటే కంపల్సరీ సంవత్సరం కల్లా ఏదైనా సరే ఇక్కడ జరిగిద్దండి. నందీశ్వరుడు ఎదురుగుండా శివయ్య కనబడుతుంది కదండి. మీకు చూపిస్తానండి. ఇక్కడ మసమసగా కనబడుతుంది అంటే గేట్ వేసి ఉంది లోపల. ఏదైనా పూజలు చేస్తున్నారు పంతులు గారు. మనం మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో చూడండి, శివయ్యకి అయితే గంధం పోస్తున్నట్టున్నారు శివలింగం మీద. స్వయంగా వెలిశాడండి ఇక్కడ మన శివుడు. ఈ గుడికి కూడా చాలా ఉందండి. ఈ కథ మొత్తం మీకు ఇంకో వీడియోలో అయితే చెబుతాను. శివలింగాన్ని చూడండి, బొట్లు అయితే పెడుతున్నారు ఇప్పుడు. ఇక్కడ 1400 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉందండి ఈ గుడికి. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం అండి ఇది. మోర్తోట, బాపట్ల జిల్లా, రేపల్లె మండలం. వీరభద్ర స్వామి కూడా ఉన్నాడండి ఇక్కడ మనకి, కొలువై ఉన్నాడు ఇక్కడ. అలాగే మీకు పక్కన పార్వతీదేవి కూడా ఉండిద్ది, మీకు చూపిస్తాను పక్కన. ఎప్పుడు జనంతో కళకళలాడుతూనే కనిపిస్తుంది ఈ గుడి. ఒక్కసారి విజిట్ చేయండి. మనం లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి మీకు ఆ గుడి యొక్క ప్రాముఖ్యత అన్నీ
శివుడి యొక్క అభిషేకం అన్నీ మీకు చూపిస్తాను ఇంకా దగ్గర నుంచి. కనబడుతున్నాయండి మన శివయ్య లింగ ఆకారంలో. బాబా ఎంత పుణ్యం అండి మీకు లైవ్లో, మీరు గుడికి కూడా రాకుండా మీకు లైవ్లో చూపిస్తున్నానండి. ఒకసారి విజిట్ చేయండి అండి. ఈ గుడి మాత్రం ఎంతో పుణ్యం అండి. ఈ గుడి అభిషేకం అయితే చేస్తున్నారని చూడండి అండి. లైవ్లో మీకు చూపిస్తున్నాను. పాలాభిషేకం, రుద్రాభిషేకం, గంధం అన్నీ వేస్తున్నారు శివయ్యకి. నామాలు అయితే పోస్తున్నారు. పక్కనే మనకి పార్వతీదేవి కూడా కొలువై ఉన్నారండి. చూశారు కదా అమ్మవారు ఎంత కళకళలాడుతుందో. భక్తులు కూడా చూడండి, అందరూ తమ తమ కోరికలను నందీశ్వరుడికి చెప్పుకుంటున్నారు. ఒక భక్తుడు స్వామివారిని అయితే దర్శించుకున్నానండి. మాకు ఎంత దగ్గరగా ఉన్నా సరే 10 రోజులకు ఒకసారి వస్తూ ఉంటానండి మూర్తోటకి. అదిగోనండి శివయ్యని చూడండి. పంతులు గారు అయితే అందరికీ పూజలు చేస్తున్నారు. మనం ఏది మొక్కుకున్నా సరే ఇక్కడ కంపల్సరీ నెరవేరుద్దండి. అందుకేనండి జనం ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడ గుడికి. పంతులు గారు అయితే ప్రసాదాలు అవి కూడా ఇస్తున్నారు. అందరికీ మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఉందండి. ఈ గుడికి నేను మా అవునగడ్డలో ఉన్న శివాలయానికి లింక్ ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఆ గుడికి ఈ గుడికి లింక్ ఏంటి అనేది మాత్రం చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ శివయ్య తూర్పు తిరిగి ఉంటే మా అవునగడ్డలో శివాలయంలో శివుడు మాత్రం, లింగం మాత్రం పడమర తిరిగి ఉండిద్దండి. ఆ రెండింటిలో కనెక్షన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మా ఊరిలో ఉన్న అవునగడ్డ శివాలయంది చేసినప్పుడు. ఈ గుడి యొక్క బయట లొకేషన్ అండి ఇది. ఆర్చి చూశారు కదండి. ఇక్కడ పక్కన చెట్లు ఉంటాయి. అక్కడ మొక్కులు అన్నీ తీర్చుకుంటారు. చెట్టుగా అవి కడతారు. మీకు అది ప్రతి కూడా చూపిస్తాను. ఇవన్నీ మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు ఇక్కడ అందరూ వచ్చి, ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి మొక్కులు అందరూ ముడుపులు కట్టుకుని వెళ్తున్నారండి. ఇదిగోనండి సంతానం లేనివారు, పెళ్ళి ఆలస్యమైన వారు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇట్లా మొక్కులు అన్నీ ముడుపులు కట్టుకుని వెళ్తారండి. కృష్ణానది ఒడ్డున వెలసిన శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ నుంచి మనం అటు వెళ్తే కొంచెం ఇంకా అక్కడ నాగదేవత ప్రతిష్టలు అవన్నీ ఉంటాయండి. అవి కూడా చూపిస్తాను మీకు. చిన్న చిన్న గుళ్ళు అన్నీ. గుడి మాత్రం చాలా చాలా బాగుందండి. ఒక్కసారి విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. ఇంకా మీకు కొన్ని వీడియోలు, మంచి వీడియోలు అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే ఆనందం వల్ల ఇంకా మాకు మోటివేషన్గా ఉండిద్దండి. అసలు ఆ లొకేషన్ చూస్తాకి ఆ శివయ్య దర్శించుకోవడానికి చాలామంది వస్తారండి ఇక్కడికి మాత్రం. చాలా చాలా బాగుండిద్దండి ఇక్కడ మాత్రం. గుడి మాత్రం, గుడితో పాటు మా కృష్ణానది అందాలు కూడా చూడడానికి చాలా బాగుండిద్దండి ఇక్కడ నుంచి. ఈ రేవుకి అవతల పక్కనే మా అవునగడ్డ అండి, మా ఊరు. ఎదురు బొదురు ఉంటాయంటండి మా శివాలయంను ఈ మోర్తోటలో ఉన్న శివుడు. ఈ రెండింటిల కనెక్షన్ కూడా మన నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ యొక్క ఇప్పుడు మనం అయితే అటు పక్క వెళ్దామండి. అక్కడ కూడా ఏదో జరుగుతుంది. అక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు యువతల పక్కన. ఇక్కడ కూడా మామూలు నాగప్రతిష్టలు ఏమి ఉన్నాయండి. ఆ చిన్న గుళ్ళు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటా. కార్తీక మాసం అయితే అసలు జనాలు చాలా గుంపులుగా వస్తారండి ఇక్కడికి. ఇదండి
నాగదేవత కూడా ఇక్కడ ఉన్నాయండి. అట్లాగే మనకి చిరంజీవులు రవితేజ చిరంజీవులు సినిమా ఉంది కదండి, అది కూడా ఇక్కడ ఒకప్పుడు ఇక్కడే షూటింగ్ చేశారంటండి, మోర్తాట్లోని. అది కూడా తెలుసుకున్నాం మనం. రావి చెట్టు కింద ఇక్కడ దండం పెట్టుకుంటున్నారండి జనాలు అందరూ. ఇక్కడికి వచ్చి నాగదేవతలాగా ఉంది విగ్రహం. గుడి అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా విజిట్ చేయండి, ఒకసారి గుడి లొకేషన్ చూసుకోండి. ఇప్పుడైతే ఖాళీగా ఉందండి. మామూలు కార్తీక మాసం మామూలు ఈ టైంలో అయితే అసలు గుడి ఖాళీ ఉండదండి, చాలా రద్దీగా ఉండిద్ది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎక్కడెక్కడ నుంచి కార్లు కూడా వేసుకుని వస్తున్నారండి ఇక్కడ గుడి కాడికి. సబ్స్క్రైబ్.